జై గురుదేవదత్త. శ్రీమాత్రే నమ. మనం దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ దేవాలయాల ప్రాంగణంలో రావి చెట్లు, వేప చెట్టు అలా కలిపి ఉంటాయి. వాటి దగ్గర మనం ప్రదక్షిణ చేసి మనం కూర్చోవటం వలన వాటి నుంచి వచ్చే గాలి చాలా పాజిటివ్గా ఉంటుంది. అందుకనే వెనకటి రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఆ రావి చెట్టు, వేప చెట్టు వాటికి ప్రదక్షిణాలు చేయమనేవారు. ముఖ్యంగా ఏంటంటే మానవ జీవితంలో అనేక సమస్యలు ఆరోగ్యరీత్యా ఎన్నో ఉంటాయి కాబట్టి ఈ వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిది కలుగజేస్తుంది. అందుకని ప్రదక్షిణాలు చేయమంటారు. అది ఒక పద్ధతిలో ముడిపెట్టారు. ఈ కలియుగంలో ఎవరికాళ్ళు బిజీ లైఫ్లో అంతా ఒత్తిడితో గురవుతూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు ఈ ఫోన్స్ వగైరా వాటిని పక్కన పెట్టి కొంచెం మనం ప్రశాంతంగా ఆ గాలిని ఆస్వాదిస్తే ఆరోగ్యంగా ఉంటుంది, మనకు కూడా ప్రశాంతత కలుగుద్ది. ఇలా చెప్తున్నారు, ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారు అని అంటారేమో. నేను ఈ వీడియో చేశాక కూడా కొద్దిసేపు పక్కన పెట్టి ఈ గాలిని ఆస్వాదిస్తాను. రావి చెట్టుని శనివారం నాడు తాకొచ్చని అన్నారు పెద్దలు. అలా మంచిది. మిగిలిన రోజుల్లో మనం ఏదైనా కొద్దిగా పూలు వగైరా వేసి కొంచెం నమస్కారం చేసుకోవడమే కరెక్ట్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్దవాళ్ళని తెలుసుకోవాలి, పండితుల్ని. జై గురుదేవదత్త. శుభం. శ్రీమాత్రే నమః.